అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకే పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైల్లో అప్పగించనున్నారు. ఇప్పటి వరకు 2 రోజుల పాటు కాకానిని ఆయన తరపు న్యాయవాది సమక్షంలోనే పోలీసులు విచారించారు. మొదటి రోజు మొత్తం 22 ప్రశ్నలు అడగగా కాకాని రెండింటికి మాత్రమే సరైన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. రెండో రోజు 44 ప్రశ్నలు అడగగా తనకు తెలియదు, మర్చిపోయా, తనకు సంబంధం లేదు, తమ న్యాయవాదిని అడగండి అంటూ కాకాని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలిచ్చారు. క్వార్జులో అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించిన కీలక వీడియోలు, ఫోటోలు, బ్యాంకు ఖాతాల్లో నగదు లావాదేవీల ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ కీలక ఆధారాలు చూపుతూ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ప్రశ్నలు సంధించగా కాకాని ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.